ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. చదవండి. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టబడెను. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ యొక్క వర్తమానాన్ని పరలోకము నుండి వినిపిస్తున్నటువంటి దేవదూత ఆ శబ్దాన్ని వింటున్నటువంటి ఆ యొక్క గొల్లవారు భయపడిపోతున్నటువంటి సమయంలో మరి ఆ స్వరం వినబడుతుంది ఏంటంటే భయపడకుండా అని తెలియపరుస్తున్నది. హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజుల్లో అనేక మంది అనేక సమస్యల కొరకు భయపడుతున్నారు, అనేకమైనటువంటి రోగాల కొరకు భయపడుతున్నారు, బాధల కొరకు భయపడుతున్నారు, అనేకమైనటువంటి ఇబ్బందుల కొరకు భయపడుతున్నటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి వారందరినీ ధైర్యపరచడానికి పరలోకం నుండి వినబడుతున్నటువంటి శబ్దం ఏంటంటే అది భయపడకండి. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టింది ఆ భయాన్ని తొలగించడానికి. యేసుక్రీస్తు లోకానికి వచ్చిందే ఆ భయపడుతున్నటువంటి వ్యక్తులని ధైర్యపరచడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అందుకే ఆయన అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తానని తెలియపరుస్తున్నాడు. ఎవరైతే లోకంలో ప్రయాసపడుతున్నారో, అనేకమైనటువంటి భారాలు మోస్తున్నారో వారందరికీ విడుదల కలిగించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అంతేకాకుండా ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్నటువంటి దేవుని గొర్రె పిల్లని ఆ యొక్క భక్తుడైనటువంటి యోహాను పలుకుతున్నటువంటి మాటను కూడా మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తాం. ఎందుకంటే సర్వలోక పాప పరిహారార్థ బలిగా ఆయన కల్వరిశిలలో మరణించాడు. ఆ మనము భరించవలసినటువంటి ప్రతి పాపాన్ని, ప్రతి శాపాన్ని ఆయన మీద వేసుకొని సర్వలోక పాపాన్ని తన మీద మోసుకొని ఆ కల్వరిశిలలో మరణించినటువంటి గొప్ప దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అందుకే మనము పొందవలసినటువంటి సమస్తమైనటువంటి శిక్ష, మనం పొందవలసినటువంటి ఆ యొక్క నరక వేదన నుండి తప్పించడానికే యేసుక్రీస్తు కల్వరిశిలలో వేలాడదీయబడ్డాడు. అందుకే ఆయన రక్తము, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపించి పవిత్రపరుస్తుందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి పాప క్షమాపణ పొందండి, యేసుక్రీస్తును నిజమైన రక్షకుడని నమ్మండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి ఈ సువర్తమానము యేసుక్రీస్తు ద్వారా ప్రకటించబడుతున్నటువంటి సువర్తమానాన్ని ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా నమ్ముదాము. నమ్మినటువంటి వ్యక్తులు ధన్యులు, నమ్మబోతున్నటువంటి వ్యక్తులు కూడా ధన్యులు. మీరందరూ కూడా రక్షణ పొందితే మీరును మీ ఇంటి వారును రక్షణ పొంది పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడతారు. అందుకే ఈ యొక్క క్రిస్మస్ ఆనందం ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిలో మరి యొక్క క్రిస్మస్ యొక్క ఆనందం ఉండాలనే ఉద్దేశం చేత ఈ యొక్క క్రిస్మస్ యొక్క క్యారెల్స్ లో మీకందరూ కూడా ఈ యొక్క సువార్తమానం ప్రకటిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.